ఆహా! ఎంత మంచిగున్నదిక్కడ. రంభ, మేనక, ఊర్వశి లేరు గాని అంతకు మించున్నదిక్కడ. భలే మందమ్మిండు బార్షాపోడు. దాన్ని దాగినంక గింత మంచిగుంటదని అనుకోలేదు. విజయవాడలున్న శ్రీనగర్ కాలనీ నాకు భూతల స్వర్గం తిరుగున్నది. నా పక్క నుంచి వెళ్ళిపోతున్న బండ్లు, కార్లు, కారు మేఘాల తిరుగా కనిపిస్తున్నాయి. నన్ను పిచ్చోని తిరుగా చూస్తున్న జనాలు స్వర్గదారం కాడ ఉండే ద్వారపాలకుల తిరుగున్నారు. పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోతారో పోరో నాకు తెలియదు కానీ ఏపీ మందు తాగితే మాత్రం నా తీరుగా నడి బజార్లా స్వర్గం చూడొచ్చు. ఆహా, ఈ మజాని వర్ణించుడు ఎవల తరం కాదు పోన్రి. రోడ్డుకు అడ్డం బండి పడేసి దాని మీద కూర్చొని కళ్ళు మూసుకుంటే పాల సముద్రముల పవలిస్తున్నట్టున్నది. స్కూటీ బండి పరుపు తీరుగా మెత్తగా ఉన్నది. చూడుండ్రి, జానడు కూడా లేని కోటర్ బాటిల్ ఎన్నిటిని మార్చిందో. ఇంత మంచి మందు తీసుకొచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు ఖచ్చితంగా దండాలు పెట్టాలి. నా తీరుగా ఎంతో మందికి ఎక్కడో ఉన్న స్వర్గాన్ని కళ్ళు మూసుకుంటే కనిపించేటట్టు చేసిండు. అసలు ఉన్నదో లేదో తెలియని స్వర్గాన్ని ఏపీ తాగుబోతులకు చూపించుడంటే చిన్న ముచ్చట. కంప్యూటర్ కనిపెట్టిండు, సెల్ ఫోన్ టార్చ్ లైట్ కనిపెట్టిండు. ఇప్పుడు మా కోసం స్వర్గాన్ని కూడా కనిపెట్టి కళ్ళు మూసుకుంటే కనిపించేటట్టు చేసిండు. జై చంద్రబాబు అన్నట్టు చేసిండు. గీ తాగుబోతన్న విజయవాడలో ఉన్న శ్రీనగర్ కాలనీలో జరిగింది తాగి స్వర్గలోకం విహరిస్తున్న తాగుబోతు ముచ్చట. కూటమి ప్రభుత్వానికి ఏపీ తాగుబోతులం రుణపడి ఉంటామని అంటున్నారట. ఏందో ఏమో పొర్రి తాగుబోతుల ముచ్చట.